న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విశాఖలో ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి రావులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో మహిళలు, కార్మికులు హక్కుల కొరకు అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జయంతి సందర్భంగా విశాఖపట్నం ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పండగ వాతావరణంలో జరగాలనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నట్టుగా భావించి ఇవాళ కలెక్టర్ గారు, యుఎండి చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు కానీ, ఒక పక్క అభివృద్ధి కానీ అన్నీ కూడా సమపాల్లో తీసుకెళ్తూ ఆయన ఏదైతే ఆదేశించారో వాటి ఆ పరిధిలోనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. చాలామంది మరణించే వరకు జీవిస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే మరణించిన తరువాత కూడా జీవిస్తారు. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈరోజు భారతదేశంలో సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది అంటే కారణం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ వడపోసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆయన రాజ్యాంగ నిర్మాత. భారతదేశం ఉన్నంతకాలం
భారత చరిత్ర సంస్కృతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ఒకరు. ఈరోజు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఇక్కడ మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన జేసీ గారు వీరందరి ఆధ్వర్యంలో, ప్రజలందరి ఆధ్వర్యంలో ఇక్కడ పూలదండ వేసి ఆవిష్కరణ చేయడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాల సాధనకి ప్రజలందరూ కూడా మరొకసారి కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.